2024 ఫిబ్రవరి నెల 16 నుండి 29 వరకు కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. మిగతా 7 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. తర్వాత ఏడునాడు శని మొదటి భాగం 7 గ్రహాలు బాగాలేవు. ఒకవేళ కష్టాలు చెప్పటానికి వీలైనటువంటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చాలా కష్టాలు ఉన్నాయి. అందుకోసమే ప్రతి వాళ్ళు ఏమంటున్నారంటే, మా జాతకం బాగుండక మేము కష్టపడుతున్నాము, మమ్మల్ని విమర్శిస్తున్నారు. ఆ మాట కూడా చెప్పా ఇప్పుడు అదే కుంభాన్ని గురించే. ఇట్లా ఉండటం వల్ల మీరు చాలా బాధలు పడుతున్నారు, మమ్మల్ని ఇంకా భయపెడుతున్నారని చెబుతుంటే, అది భయపెట్టడానికి కారణం ఏంటంటే మీరు చేసుకున్నటువంటి మీ కర్మ వల్లనే మీకు ఇట్లా జరుగుతుంది. ఆ కర్మాన్ని నివృత్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పుడు శుక్రుడు వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం. శుక్రుడు వల్ల వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది. మిగతాది ఏది బాగాలేదు. ఏ గ్రహం బాగాలేదు. కుజుడు బాగాలేడు, తర్వాత శని బాగాలేడు, గురువు బాగాలేడు, రాహు బాగాలేడు, కేతువు బాగాలేడు. ఒక్క శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. దీనివల్ల ఏ పని కూడా సక్రమంగా సాగదు. తర్వాత ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రయాణాలు చేసేప్పుడు యాక్సిడెంట్ అవడానికి అవకాశం ఉంది. తర్వాత ఏ వ్యాపారాలు కానీ, కొత్త వృత్తులు కానీ, పాత వృత్తి కూడా చేయటం కూడా తిని కూర్చున్నా తప్పు లేదు. కానీ ఏదైనా చేస్తే నష్టపడే లక్షణాలు బాగా పూర్తిగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తి శాంతి చేసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, దాదాపుగా చెప్పాలంటే 9 గ్రహాలకు కూడా జపాలు చేయించుకొని, సూర్యుడికి గోధుమలు, చంద్రుడికి బియ్యం, కుజుడికి కందులు, బుధుడికి పెసలు, గురువుకి శనగలు, శుక్రుడికి ఆలచందులు అంటే బొబ్బళ్ళు, శనికి నల్ల నువ్వులు, రాహుకి మినువులు, కేతువుకు ఉలవలు, ఇవి మొత్తం దానాలు ఇవ్వటం చాలా అవసరం. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ జాతకం చూపించుకొని మీ జాతకానికి తగినటువంటి దోషాలు లేకుండా చేసుకోవడం చాలా మంచిది ఈ ఒక్క సమయం. ఎందుకంటే ఈ మే నెల లోపల చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మే నెలకు వచ్చేప్పటికి గురువు మారుతాడు. ఈ గురువు చతుర్థానికి వస్తాడు. ఈ గురువు మారితే కొంతవరకు చాలా మార్పులు రావడానికి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ జాతకస్తులు జాగ్రత్త పడటం చాలా అవసరం. ఎందుకంటే ఏదో చెప్పాలి అనుకోని తర్వాత నష్టపడితే బడికి బాధ మీరేను. ఈ రాశికి శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. మిగతా గ్రహాలు 7 గ్రహాలు బాగాలేవు. ఇక వీళ్ళ సంగతి చేయడం సత్యం కాదు. అందువల్ల చాలామంది కొంచెం ఇట్లా చెప్పినప్పుడు చాలా బాధపడి అసలే మమ్మల్ని బాగా ఇబ్బందుల్లో ఉంటే మమ్మల్ని చాలా భయపడుతున్నారు అని అనుకుంటున్నారు. అట్లాంటి పని మీరు ఇబ్బందులు పెట్టడానికో, ప్రాణాపాయానికి పోవటానికో, మీరు నష్టపడటానికో మీకు మాత్రం నేను చెప్పటంలా. ఎందుకు చెబుతున్నానంటే, ఈ గ్రహస్థితి అంతా కూడా ఎందుకు వస్తుందనేది మీరు తెలుసుకోండి. ముందు ఈ గ్రహాల వల్ల పూర్తి కష్ట నష్టాలు భరించలేనటువంటి బాధలు ఎందుకు వస్తున్నాయో ముందు తెలుసుకోవాలి మనం. ఎందుకంటే 84 లక్షల జన్మలు మనం ఎత్తాం. ఈ 84 లక్షల జన్మల్లో నరజన్మ, మానవ జన్మ ఎంతో సుకృతం, ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం పుట్టాం. కానీ దీంట్లో కూడా ఏదో కొద్దిగా ఉంది చెబుతున్నా. ఏదో నా అంత కష్టపడి బట్టలేదనుకుంటున్నా, అది కాదు. మానవ జన్మ ఇచ్చినప్పుడు భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు. విచక్షణ జ్ఞానం, చేసేది తప్పు ఏమిటి, ఏ పని చేస్తే తప్పు, ఏ పని చేయకూడదు, ఏ పని చేయవచ్చు అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇచ్చి జన్మనిచ్చాడు. అయితే ఇన్ని జన్మల్లో మానవ జన్మ ఎత్తడానికి అంతకుముందు ఎన్నో పుణ్యమైన జన్మలు మనం ఎత్తడం వల్ల మానవ జన్మ వచ్చింది. మానవ జన్మతో కూడా జ్ఞానం వచ్చింది. జ్ఞానంతో పుట్టాం. పుట్టిన తర్వాత పెరిగి కొద్ది అజ్ఞానమైన పనులు మర్చిపోయి జ్ఞానాన్ని తెలుసుకొని అజ్ఞానమైన పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ ఉండాలి. అయితే ఒకటి ఏం చెప్పారంటే,
మానవుడికి కష్టాలు రావడానికి కారణం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. ఏమైనా గ్రహస్థితి వల్లే మాకు కష్టాలు వస్తాయా, నువ్వు పూజలు చేస్తేనే పోతాయా, గ్రహ పూజలు చేస్తేనే పోతాయా, జపాలు చేస్తే పోతాయా, హోమాలు చేస్తే పోతాయా అని చాలా ఇష్టం వచ్చినట్టు అడుగుతున్న వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. అందువల్ల వివరంగా చెబుతూ ఉన్నారు.